ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతిలో వివిధ కాలువల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రాజధానిలో నిర్మాణాలు జరగడం లేదని అసత్య ప్రచారం చేసేవారంతా వచ్చి చూడాలన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా 3 ఏళ్లలో తొలి దశ పనులు పూర్తి చేసి తీరుతామన్నారు. సింగపూర్లోని అత్యుత్తమ ప్రమాణాలు ఇక్కడ అమలు చేస్తామని నారాయణ చెప్పారు. కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకుని అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదు, వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, ఈ రిజర్వాయర్ చూడండి ఎంతవరకు అయిపోయింది. రిజర్వాయర్ వర్క్ చూడండి, దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగా చూడండి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇమీడియట్ గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేశామో, ఎవరెన్ని మాటలు చెప్పినా, ఇన్ని అబద్దాలు చెప్పినా, దీన్ని మళ్ళా ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు